అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీష యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు అయితే శ్రీ క్యాట్ షాప్ దగ్గరకు వచ్చినాం. శ్రీ క్యాట్ షాప్ ఎక్కడో మీకు తెలుసు, ధూల్పేట్ పురాణపూల్. వీళ్ళ అడ్రస్ వచ్చేసి సో అన్న దగ్గర అయితే కొత్త స్టాక్ వచ్చింది అనమాట. స్టాక్ అయితే మొత్తం నిండిపోయింది. సో మీకు ఏమొచ్చింది, స్టాక్ ఏందనేది చూపిద్దామని చెప్పి అయితే నేను వీడియో తీయడం జరుగుతుంది. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా మొత్తం వీడియో అయితే చూడండి అండ్ మన వీడియోకి లైక్ చేయండి. ఒకసారి అయితే మనము అన్న దగ్గరకు అయితే తెలుసుకుందాం, రేట్లు ఏమైనా అప్డేట్ అయినాయా. స్టాక్ అయితే ఫుల్ అయితే కనిపిస్తుంది. సో మనం రేట్ల గురించి ఏందనేది అన్నతోనైతే తెలుసుకుందాం. जय श्री राम। आपके पास क्या क्या माल आया ना, नया स्टॉक आया बोल के बोले ना, आपके पास क्या क्या माल अभी बच्चों के लिए छोटा पतंग आया जो बच्चों के लिए है। इसमें अपने पास 2 रुपए से लेके तो पन्नी का पतंग पूरा अपने को यहाँ पे 20 रुपए तक है। 2 रुपए से लेके 20 रुपए तक। చిన్న పిల్లలకంట మనకి ఇలా కవర్లు వచ్చేసి 2 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ఉన్నాయి. ఒకసారి చూడండి డిజైన్లు ఇవన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయి. और क्या क्या है भैया इसमें देखो, इसके बाद ये वाला है फैंसी पतंग भी है, गोल्ड पतंग भी है, सिल्वर। ఒకసారి చూడండి వీళ్ళ దాంట్లో ఉన్న न्यू स्टॉक आया पूरा। ఇవి ఫ్యాన్సీ పతంగ, ఇది మనకు వచ్చేసి గోల్డ్ సిల్వర్ పతంగ చెంపాల్సింది కదా, మొత్తం న్యూ స్టాక్ వాళ్ళకి ఇది ఒకటి మొత్తం కొత్త స్టాక్ అన్నమాట. ఇయర్ స్టాక్ కొత్తది. సో और क्या क्या है भैया इसमें एक पौंड का पतंग भी अपने पास, जैसे कि इसमें डिजाइन रहते पूरा। इसमें एक अमेरिका फ्लैग और एक डिस्ट्री बुमा। ఒక్కసారి వీళ్ళ దగ్గర చూడండి, ఇది ఎక్కువ పతంగ అనమాట. మనకి పేపర్లు అయితే ఏ విధంగా అయితే హాఫ్ పౌండ్ ఎక్కువ ఉంటుందో మన కవర్ లో కూడా వీళ్ళ దగ్గర అదే విధంగా ఉంటది. మనకి ఇందులో మళ్ళీ డిజైన్స్. ఇది అమెరికా ఫ్లాగ్ పతంగ, మనకు వచ్చేసి డిస్ట్రీ బొమ్మ. ఇక్కడ మనకి నెమలి కనిపిస్తుంది కదా, ఇవి ఇంట్లో తోక. మళ్ళీ అది కాక మనకి ఇలా ఫిష్ ఉంటాయి, అవి కూడా చూపిస్తాము చూడండి. न्यू स्टॉक से इसमें पूरा। इसमें ये तो दुम में है अभी। इसमें सेम वैरायटी में इंडियन फ्लैग्स में ऐसा आया जो फिश कट है पूरा। फिश कट में चापा बोलते हैं ना इसको तेलुगु में। దీన్ని మనం అయితే చేప పతంగ అయితే అంటాము. చూడండి ఇంకో పంజాబీ డిజైన్ లో, పంజాబీ స్టైల్ పతంగ. అట్లా మనకి ఇంకో ఇండియన్ స్టైల్, ఇండియన్ ఫ్లాగ్. అట్లా వీటిని మనం ఫిష్ కైట్ అని అయితే అంటాము. సో ఇవి కూడా कितने पाउंड का है? 1 पाउंड का। 1 पाउंड का है। 1 पाउंड का 1 पाउंड కదా, 1 पाउंड इवी। और क्या क्या है भैया इसमें अपने को? और आया है इसको ट्रायंगल बोलते हैं, ट्रायंगल शेप। ये दुम में आया पतंग। ये कितने पाउंड का है? ये हाफ पाउंड है। हाफ पाउंड కింద 1 पाउंड చూపించినా కదా, సేమ్ అందులోనే మనకి హాఫ్ पाउंड ट्रायंगल शेप। न्यू मॉडल ये ट्रायंगल शेप। और एक इसमें और एक डिफरेंट मॉडल है, इसको झालर बोलते हैं, झालर। ये भी बच्चों के लिए बहुत अच्छा है ये पतंग। మనం ఈ పతంగిని అయితే జాలర్ అని అయితే అంటారు. ఒకసారి చూడండి, అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఈ పతంగి చూడడానికి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇట్లా తోక టైప్ లా, ఇంకో ఇట్లా డిజైన్. అది కాక దీనిపైన ఏంటంటే డోరేమోన్ కానీ ఇట్లా కార్టూన్స్ ఏవైనా సరే పిక్చర్స్ వస్తాయి. సో చిన్నపిల్లలు ఇది ఎగిరేయడానికి చాలా ఇష్టపడతారు. और क्या क्या है इसमें गोल्डन में है, इसको दुमका बोलते हैं ना, गोल्डन में। हाँ దుమ్కా పతంగి అంటే గోల్డెన్. మనము ఇంత మనకి చాప టైప్ లో కూడా ఉంటాయి. ఇదైతే విత్ తోక. ఇది గోల్డెన్ పతంగి కవర్. చాప టైప్. ఇది చాప టైప్. ఇది మనము రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. చాలా మంది అయితే ఎగరేస్తుంటారు. మనకి ఫ్రంట్ గోల్డెన్ వస్తుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా సిల్వర్ టైప్ లో అయితే ఉంటాయి. ये आर्टिकल जो सबसे ज्यादा माल बिकता आर्टिकल। ఈ ఆర్టికల్ పతంగ అనమాట. ఇదేంటంటే మీకు ఇందాక చూపించిన కదా 1 పౌండ్, ½ పౌండ్, సేమ్ అందులోనే ఇది కూడా ఒకటి. ఒకసారి చూడండి, ఇట్లయితే ఉంటది. और क्या क्या है भैया इसमें रंगीला, और ये भी बहुत ज्यादा माल बिकता है। रंगीला आर्टिकल सबसे ज्यादा माल। మనము ఇంత చాప పతంగులు కూడా ఉంటాయి. మనం ఇవి చాలా చూస్తుంటాము. ఎల్లో కలర్ కైట్స్ ఉంటాయి. అట్లా ఒక్కొక్కటి కలర్ ఉంటది. మొత్తం ప్లెయిన్ కలర్ అన్నమాట. ఏ కైట్ ఉన్నా సరే మొత్తం ప్లెయిన్ కలర్ అయితే ఉంటాయి. इसमें पोस्टर बिग साइज में बच्चों के लिए जो बड़ा था ना उसका है। కార్టూన్ లా బిగ్ సైజ్. ఒకసారి చూడండి చోక. అంటే ఇది ఒక డిఫరెంట్ వెరైటీ కవర్ లా. और क्या इसमें दुल्हन बोलते, दुल्हन। हाँ, जो ये भी बहुत बिकता है। ఈ పతంగ్ కూడా చాలా బాగుంటాయి. ఇవి మనకి చూడడానికి కూడా ఎగరేయడానికి కూడా చిన్న పిల్లలు అయితే ఈజీ ఎగరేయగలుగుతారు. చూడండి ఒకసారి మనకి ఇట్లా 2 ఐస్ అయితే ఉంటాయి. వీటితో చౌక కూడా మంచిగా నీట్ అయితే కనిపిస్తుంది.
पेपर ला కూడా ఏమేం కట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాము భయ్యా और पेपर में क्या क्या पतंगे एक बार बताएं। पेपर में ये साइज से चालू है अपने पास छोटा वाला। कितने पॉइंट का है इसमें तुम्हारे को एक 10 डिजाइन आएंगे इसमें। हाँ डिजाइन के हिसाब से है पूरा। ఇందులో మనకి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ అయితే చిన్న కైట్ అంటే ఈ సైజ్ లో ఉంది అనమాట ఒకసారి సైజ్ చూసుకోండి కనిపిస్తుంది కదా ఇలా మనకి మొత్తం 10 డిజైన్లు ఉన్నాయి అనమాట ఇట్లొకటి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అయితే మీరు వచ్చి తీసుకోవచ్చు। उसके बाद में ये 1 पॉइंट बोलते हैं इसको, हाफ पॉइंट 1 पॉइंट। इसमें तुम्हारे को अलग अलग वेराइटीज मिलते हैं इसमें डिजाइन वगैरह प्रिंट्स मिलेंगे अलग। ये रामपुर का पतंग है। ఏ పతంగ్ ఇది ఉంది కదా మనకి దీని రాంపూర్ కైట్ అయితే అంటారు మనకి ఇలా దగ్గర చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇక్కడ ఏంటంటే ప్లేన్ పతంగ్ కాకుండా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ మనకి పేపర్ లో 1 పౌండ్ పతంగ్ ఇది। उसके बाद में आना ये धूलपेट का पतंग है, धूलपेट पेपर। ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా एक मिनट निकल के बताను ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి ధూల్పేట్ పతంగ్ అంటారు అంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడనే తయారు చేస్తారు మొత్తం ఇవన్నీ ఇలా మనకు చాలా వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఇట్లా ఏంటంటే మనకి ఇది 1 పౌండ్ का है भैया ये पतंग 1 पॉइंट का है सर। 1 పౌండ్ పతంగ్ ఇది సరే చూడండి మీకు ఏది కావాలన్నా సరే మీకు ముందు వచ్చి అయితే తీసుకోవాలి। ये हाफ पॉइंट का है सर धूलपेट पेपर में। అదే ధూల్పేట్ పతంగ్ పేపర్ అంటే మనకి పేపర్ క్వాలిటీ చూస్తే అయితే అర్థమైపోతుంది ఇది మనకి హాఫ్ పౌండ్ పతంగ్। अन्ना एक बार ये चराका के लिए बताओ। अन्ना ये 0 साइज से चालू आना ये माजे का है। इससे 0 साइज से अपने 14 रुपीज से लेके अपने पास 250 तक है। प्लास्टिक से लेके लकड़ी का चरख सब है वेराइटीज पूरा अलग अलग वेराइटीज है पूरा। మనకి దగ్గర చరాక్ వచ్చేసి 0 సైజ్ నుంచి అయితే ఉన్నాయి అన్నమాట మనకి 14 రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే దగ్గర 200 వరకు అయితే వీళ్ళ దగ్గర చరాక్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి మాంజా గిఫ్ట్ ఉన్నాయి ఖాళీ చరాక్స్ ఉన్నాయి ప్లాస్టిక్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు ఈ మొత్తం అవే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇది మనకి వైట్ దారం చుట్టి మాంజా చుట్టూ ఉన్నాయి అండ్ ఇక్కడ మన బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ వేరే చెరాక్స్ అయితే ఉన్నాయి అండ్ వాటికి మనకి పెయింట్ కూడా వేసారు క్లియర్ ఇక్కడ చూడండి మనకి బ్లూ కలర్ పెయింట్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అట్లా వీళ్ళ దగ్గర చాలా చెరాక్స్ అయితే ఉన్నాయి। మీకు తక్కువలో కావాలి మేము చెప్పిన రేట్లో కావాలి హోల్సేల్ లో కావాలి అనుకుంటే మీరు తప్పకుండా అయితే ఇక్కడ విజిట్ కావాలి మేము ఇక్కడ చెప్పే రేట్స్ మీకు ఇక్కడ ఈ మార్కెట్ మొత్తంలో ఎక్కడైతే ఎవరైతే ఇయ్యారో సో మీకు కావాలనుకున్నప్పుడు మీరు వచ్చి జల్ది వచ్చి తీసుకుంటే మీకు మేము చెప్పిన రేట్ అయితే పడుతుంది। సీజన్ దగ్గరకు వచ్చిన కొద్దీ వీళ్ళు ఏంటంటే రేట్ అనేది పెంచుతుంటారు ఎందుకంటే మార్కెట్ లో మనకి ఆ డిజైన్స్ ఎక్కడ దొరికాయి కాబట్టి వీళ్ళు రేట్స్ అనేవి పెంచుతుంటారు। చాలా మంది ఏం చేస్తారంటే ఎప్పటిదో పాత వీడియో చూసి మాకు ఆ రేట్ చెప్పారు ఇక్కడికి వచ్చినాక ఈ రేట్ చెప్పారు అని కాదు మేము ఏ వీడియో అయితే పెడుతున్నాం ఆ వీడియో తర్వాత ఒక 10-15 డేస్ వరకు అయితే సేమ్ అదే రేట్స్ అయితే వీళ్ళు కంటిన్యూ చేస్తారు। ఇంకా వీళ్ళ దగ్గర వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంది వీళ్ళకి మనం జస్ట్ మెసేజ్ చేస్తే మనకి లొకేషన్ పరంగా కానీ మనకి వీళ్ళ దగ్గర ఉన్న స్టాక్ పరంగా కానీ ఏం డౌట్స్ ఉన్నా సరే మొత్తం అయితే క్లియర్ చేస్తారు। సో తప్పకుండా నేను మీకు నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో ఆ నెంబర్ కి కూడా కాంటాక్ట్ కావచ్చు అండ్ వీళ్ళ అడ్రస్ కూడా మీకు తెలుసు శ్రీ కైట్ షాప్ వాళ్ళకి వాట్సాప్ లో మెసేజ్ చేసినా సరే మీకైతే వాళ్ళు వాళ్ళ లొకేషన్ అయితే పంపిస్తారు। సో తప్పకుండా అయితే ఇక్కడికి షాప్ అయితే విజిట్ కండి మీరు అనుకున్న బడ్జెట్ లో అయితే షాపింగ్ అయితే చేయండి। సో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్।